ఆరంభం. పాండవులతో అర్జునుడు మనవడు పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకి వెళ్లారు. ఆయన దాహంతో ఒకరోజు ఆశ్రమంలో వచ్చాడు. ఆ ఆశ్రమంలో శముఖి మహర్షి తపస్సుతో నిమగ్నమై ఉన్నాడు. మహర్షి స్పందించకపోవడంతో పరీక్షిత్ కోపంతో ఒక చనిపోయిన పామును తీసుకొని మహర్షి మెడకి వేస్తాడు. ఆ దృశ్యం మహర్షి కుమారుడు శృంగం చూసి కోపంతో పరీక్షిత్ 7 రోజులు తక్షకుడు అనే సర్పరాజు కాటు వల్ల మరణిస్తాడని చెప్పాడు. 7వ రోజు నిజంగానే తక్షకుడు వచ్చి పరీక్షిత్ మహారాజును కాటు వేయడంతో చనిపోతాడు. తండ్రి మరణంతో కుమారుడు జనమేజయుడు తీవ్ర కోపంతో గాయపడి అన్ని నాగులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒక మహా సర్ప యజ్ఞం ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞంలో అన్ని సర్పాలు అగ్నిలో పడి నాశనం అవుతాయి. అప్పుడే మహర్షి వచ్చి జనమేయుని ఆపి యజ్ఞాన్ని నిలిపివేస్తాడు. ఆ యజ్ఞం సందర్భంలోనే మహర్షి వేదవ్యాసుని శివుడు వంశపాయసుడుగా రాజుకు మహాభారతం కథ వినిపించాడు. మొదలైంది కూడా ఇక్కడి నుంచే. దీనితో మహాభారతంలో యుద్ధాలు మొదలవుతాయి. ఇక్కడి నుంచే మన మహాభారతం అనేది కూడా స్టార్ట్ అయ్యింది. మరెన్నో కథల కోసం నా ఛానల్ ని చూస్తూ ఉండండి.